అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు సైంధవ లవణం. రచయిత పేరేంటో తెలియదండి. చదువుతున్నది దేవి. చూడండి, మీకు ఇదే చెప్తున్నా. నేను ఆ డాక్టర్ చెప్పిన పాపిష్టి తిళ్ళు తినను. అట్లాంటి డాక్టర్ చెప్పిన మందులు మింగను. అసలు ఇంకోసారి నన్ను అలాంటి అస్తవ్యస్తపు డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారంటే నేను రమణ మహర్షి ఆశ్రమానికి పోతా. ఇంటికి వస్తూనే విరుచుకుపడింది శాంతమ్మ గారు. ఆ మాట అంటూనే హాల్లో నుంచి వంటిట్లోకి వెళ్ళిపోయింది. మారు మాట్లాడే అవకాశం రామయ్య గారికి ఇవ్వకుండానే వంటిట్లోకి వెళ్లే ముందు శాంతమ్మ గారు గుమ్మంలో నుంచే చెప్పులను కాళ్లతోనే డైరెక్ట్ షూ రాకులోకి విసిరిన విసురు చూసి మంచి ప్రావీణ్యం గల ఫుట్బాల్ ప్లేయరు గోల్ కొట్టే విధానం గుర్తొచ్చింది. కొంత దిగ్భ్రాంతికి మరింత భ్రాంతికి గురయ్యాడు రామారావు గారు. వంటిట్లోకి వెళ్ళిన శాంతమ్మ గారు అదే విసురుని వంటిట్లోంచి పాత్రలపై ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆకాశం నుండి స్టీలు గిన్నెల వర్షం పడుతోందా అన్నట్టు శబ్దం రాసాగింది వంటిట్లోంచి. ఈ హడావిడికి ఏం జరుగుతోందా అన్న కంగారుతో తన గదిలోంచి అమాంతం హాల్లోకి దూకాడు వాళ్ళ అబ్బాయి కృష్ణ. ఉడికే బాండీలోంచి బయటకి చిందిన కూర ముక్కలాగా. ఏమైంది నాన్న ఆల్మోస్ట్ అచేతన అవస్థలో నిలబడ్డ తండ్రిని కుదుపుతూ, ఏమైందా? మొన్ననే 70 నుండి 71వ ఓవర్లోకి ప్రవేశించిందా మీ అమ్మ? టెండూల్కర్ లాగా డబుల్ సెంచరీ కొట్టింది. బీపీలో 200, 130 ఉంది. ఆ డాక్టర్ ఓ పక్క అర్జెంటుగా మందులు మొదలుపెట్టమని మందులు రాసేస్తే వద్దంటే వద్దన్న రెక్కలు పట్టుకొని లాక్కొచ్చింది. అదేమీ అంటే ఏమీ చెప్పకుండా ఆ డాక్టర్ని తిట్టిపోస్తోంది. మీ అమ్మ పెంకితనానికి తోడు ఈ బీపీ ఒకటి, అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది అన్నట్టు వ్యవహారం. వాపోయారు రామారావు గారు. మీరు నన్ను కోతి అనుకోండి, పిల్లి అనుకోండి, కానీ ఆ డాక్టర్ పేరు నా ముందు ఎత్తకండి. వంటిట్లోంచి రివ్వున వస్తూ అంది రామారావు గారి మీద ఒక చెవి వేసి ఉంచిన శాంతమ్మ గారు. ఏంటే నీ గోల శాంతం? అంత మంచి డాక్టర్ నీకెందుకు నచ్చలేదు అసలు? విసుక్కున్నారు రామారావు గారు. ఓ యబ్బో, కాపురం చేసే కళ కాలు దొక్కినప్పుడే బయటపడింది అన్నట్టు ఆయన ఎంత గొప్ప డాక్టరో బీపీ తగ్గడానికి ఆయన గారు చెప్పిన చచ్చు సలహాతోనే అర్థమైంది. మీ ఫ్రెండ్ కొడుకని మీరేమో ఆయన దగ్గర తీసుకెళ్లడం, ఆ మహానుభావుడేమో చిన్నంతరం పెద్దంతరం లేకుండా అడ్డమైన పాడు తిండ్లు తినమని చెప్పడం, ఏదో అభం శుభం తెలియని అమాయకులకు చెప్పినట్టుగా పాపం పుణ్యం ఎరిగిన నాబోటి వాళ్ళకి చెప్తే ఎట్లా అంట? అసలే నాకైతే అక్కడికక్కడే ఆ డాక్టర్ని 4 దులిపేయాలి అని అనిపించింది. కానీ ఎవరి పాపను వాళ్లే పోతారని వదిలేశా. పోనీ మీ ఫ్రెండ్ కొడుకన్నారుగా, మీరైనా ఆ అబ్బాయిని పెద్దావిడరా అలాంటి పాపిష్టి తిండ్లు తినమనడం ఏమిటి అని మందలిస్తారేమో అంటే తానా అంటే తందానా అంటూ ఆ డాక్టర్ చెప్పిన దానికల్లా గంగిరెద్దులాగా తల ఊపి వచ్చారాయే. దెప్పి పొడిచింది శాంతమ్మ గారు. అంత చెప్పరాని సలహా ఏం చెప్పాడమ్మా ఆ డాక్టరు అడిగాడు కృష్ణ. ఏం చెప్తాడ్రా? మార్నింగ్ వాక్ చేయమన్నాడు, పచ్చి కూరలు తినమన్నాడు, పచ్చళ్ళు ఉప్పు కారాలు తగ్గించమన్నాడు. అందులో ఏం తప్పుంది అన్నారు రామారావు గారు. వాటన్నిటి గురించి ఎవరేమన్నారు? మరి ఇంకేంటా? ఆ ఉప్పు విషయమే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఉప్పేమిటి? తగ్గించమన్నాడు అంతేగా. హై బీపీ వచ్చిన వాళ్ళని ఉప్పు తగ్గించమనక పూటకో బస్తా కంచంలో గుమ్మరించుకొని తినమంటారా? ఆ మాత్రం ఉప్పు తగ్గించాలని నాకు కూడా తెలుసు. మా వంశంలో గత 5 తరాల నుండి అందరికీ రక్తపోటు ఉందేట. ఆ విషయం ఇందాక నువ్వు వంటిట్లో గిన్నెలతో కథాకళి ఆడించినప్పుడే అర్థమైందిలే. పైగా మీ పుట్టింట్లో అన్ని సొట్టలు పడ్డ బొచ్చలేగా. అయినా అసలు ఆ డాక్టర్ చెప్పిన వేటితో సమస్య లేదన్న దానివి ఇందాకటి నుంచి ఎందుకే ఆ డాక్టర్ని ఆడిపోసుకుంటున్నట్లు శాంతం? ఎందుకేమిటి? మీరు విన్నారుగా, ఆ డాక్టర్ ఉప్పు తగ్గించమంటే పర్వాలేదు కానీ వాడేం కొంచెం ఉప్పు కూడా అదేదో దిక్కుమాలిన ఉప్పు వాడమనలేదు. అది దలుచుకుంటేనే నా ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్టుంది అంది శాంతమ్మ గారు. దిక్కుమాలిన ఉప్పా? నీ తలకాయ. ఆయన వాడమన్నది దిక్కుమాలిన ఉప్పు కాదు,
దిక్పాలక ఉప్పు కాదు, దాని పేరు సైంధవ లవణం. బీపీ వచ్చిన వాళ్ళకి ఆ ఉప్పు వాడితే మంచిది. అయినా వంశపారంపర్యంగా బీపీ తెచ్చుకున్న దానివి. మీ వాళ్ళు ఎవ్వరూ సైంధవ లవణం వాడడం తెలీదా నీకు అని అడిగారు రామారావు గారు. తాడంత ఎత్తులు లేచింది ఆ మాటకి శాంతమ్మ గారు. చీచి, మా ఇంట వంట లేదు ఇలాంటి పాపిష్టి లవణాలు గివణాలు తినడం. ఏమనుకున్నారో ఏమిటో మా పుట్టింటి వాళ్ళంటే. నేనెప్పుడు అసలు ఆ పేరు కూడా వినలేదు. అయినా చీరతో పాటు జాకెట్టు, నెక్లెస్తో పాటు దుద్దులు లాగా బీపీతో పాటు సైంధవ లవణం ఏమైనా సెట్ ఏంటి? బీపీ వచ్చిన ప్రతి వాళ్ళు అది తెచ్చుకొని తిని తీరడానికి దబాయించింది శాంతమ్మ గారు. అది కాదమ్మా, బీపీ వచ్చినప్పుడు మామూలు ఉప్పు మంచిది కాదు. అలానే అసలు ఉప్పు మానేస్తే అసలుకే తిండి సహించక నీరసిస్తావు. 2 రోజుల కన్నా ఎక్కువ చప్పటి తిండి తినలేవు. అదే సైంధవ లవణం అయితే బీపీ ఎక్కువ పెంచదు, రుచి మామూలు ఉప్పులానే ఉంటుంది. నచ్చ చెప్పబోయాడు కృష్ణ. అబ్బా పోనీరా కృష్ణ, బీపీ ఉంటే ఉండని, అదే ఓ పక్కన పడి ఉంటుంది. అంతేగాని దానికోసం ఇప్పుడు ఈ పాపిష్టి తిళ్ళన్నీ తినలేనురా చెప్పింది శాంతమ్మ గారు. ఓ పక్కన పడి ఉండడానికి బీపీ ఏమన్నా రిటైర్ అయిపోయిన మొగుడు అనుకున్నావుటేమిటే? ఒళ్ళంతా పీకి పాకాన పడుతుంది. ఏమనుకుంటున్నావో ఏమిటో హెచ్చరించారు రామారావు గారు. అయినా అమ్మ, ఉప్పు మార్చినంత మాత్రాన అది పాపిష్టి తిండెలా అయిపోతుందమ్మా? నేనేమన్నా రేపటి నుంచి దారి కాచి కిడ్నాపులు హత్యలు చేసి ఆ డబ్బుతో ఆ ఉప్పు కొంటున్నానా? పాపోయాడు కృష్ణ. అది కాదురా కృష్ణ, ఊహ తెలిసినప్పటి నుంచి రామాయణం మహాభారతాలు చదివిస్తూ పెంచింది నన్ను మా బామ్మ. సందగొబ్బమ్మ నోము నుండి మొన్న మధ్య చేసిన లక్షవత్తుల నోము దాకా స్త్రీల వ్రత కథలు పుస్తకాల్లో చెప్పిన నోములన్నీ చేసుకున్న దాన్ని నేను. పూజ పునస్కారం అవ్వకుండా పచ్చి గంగైనా ముట్టుకోను. అలాంటిది ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు చేసుకున్న పుణ్యమంతా బూడిదపాలు అయ్యేటట్టుగా నేను ఇప్పుడు ఆ సైంధవ లవణం తినాలా? ఏ మామూలు ఉప్పు తింటే ఇప్పుడే పోతానా? ఆ పాపిష్టి లవణం తింటే మాత్రం ఇంకో 10 ఏళ్ళు ఉంటానా? చిన్నబుచ్చుకున్నారు శాంతమ్మ గారు. అందుకే నేను నెత్తి నోరు బాదుకుని మరి ఈరోజు చెప్పేది, ఈ వయసులోనైనా కొంచెం భక్తి జ్ఞానం పెంచుకోండి. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన న్యూస్ ఛానల్ చూడకుండా అప్పుడప్పుడు పురాణ ప్రవచనాలు వినండి అని. విన్నారా మీరు? చూసిన వార్తలే చూసి బట్టి కొట్టడం, పని పాట లేని వాళ్ళు నలుగురు చర్చ పేరుతో టీవీలకు ఎక్కి కొట్టుకు చస్తూ ఉంటే వినోదం చూడడం, లేదంటే ఎవరెవరో ఆడిన ఆటలన్నీ రోజంతా కూర్చుని చూడడం. మీకేమీ అర్థమవుతుంది నా బాధ? అయినా ఏదో సామెత చెప్పినట్టు నా పిచ్చిగానే మీకు ఆ మాత్రం పురాణ జ్ఞానం ఉంటే ఇందాకటి నుంచి నాకు ఈ ఘోష అంతా ఎందుకుండేది? అక్కడే ఆ డాక్టర్ని మీరే 4 అక్షింతలేసి నువ్వు వద్దు, నీ వైద్యం వద్దు అని చెప్పేవారు కాదు మొత్తుకుంది శాంతమ్మ గారు. అటు తిరిగి ఇటు తిరిగి నా వార్తల మీద స్పోర్ట్స్ మీద పడుతుంది కానీ ఇంతకీ నీ పుణ్యానికి ఆ సైంధవ లవణానికి సంబంధం ఏంటో చెప్పి ఇంకొంచెం పుణ్యం కట్టుకో శాంతం, నీరసంగా అభ్యర్థించారు రామారావు గారు. పుణ్యానికి కాదు పాపానికి సైంధవ లవణానికి ఉంది సంబంధం. ఎంత పాపాత్ముడు ఆ సైంధవుడు! మరి ఆ దుర్మార్గుడు సైంధవుడి లవణము తింటే పాపం రాదు. అయినా ఆ సైంధవుడి లవణాలు జరాసంధుడి లవణాలు తిని మహాపాపం మూటగట్టుకోవాల్సిన అగత్యం ఏమిటి నాకు? మనం తినే ఆహారం మనం ఏంటో నిర్ణయిస్తుంది అంటారు కదా. ఇప్పుడు నేను ఆ రాక్షస వెధవ లవణం తిని వాడిలాగా రాక్షస బుద్ధులు తెచ్చుకొని అధోగతి పాలు కావాలంటారా? అయినా బీపీ తగ్గించడానికి ఆ డాక్టర్ ఆ ముదనష్టపు సైంధవుడే దొరికాడా? కావాలంటే ఏ ధర్మరాజు లవణమో భీముడి లవణమో భీష్ముడి లవణమో ఇవ్వమనండి, శుభ్రంగా తింటాను. ఉపోద్ఘాతం మొదలుపెట్టిన అరగంటకు అసలు వార్త మొదలెట్టినట్టే 24 గంటల వార్తా ఛానల్ న్యూస్ రీడర్ లాగా ఇప్పటికి అసలు విషయం బయటపెట్టింది శాంతమ్మ గారు. శాంతమ్మ గారి మాటలు విని ఒక్క నిమిషము మెదడు తిమ్మిరెక్కినట్టు అయింది రామారావు గారికి. కృష్ణకైతే ఎముకల లోపల మధ్యలో ఎవరో దురదగుంటాకు పూసినట్టు అయింది.
ఎలాగోక్కుంటే ఆ దురద తగ్గుతుందో తెలియని అయోమయ అచేతన అవస్థలో పడిపోయాడు కృష్ణ. శాంతమ్మ గారితో ఇలాంటి విషయాల్లో ఎక్కువ అనుభవం ఉన్న రామారావు గారే ముందు తేరుకున్నారు. మెదడు తిమ్మిరి వదిలించుకోవడానికి అన్నట్టు తలని గట్టిగా పైకి కిందకి ఊపుతూ పగలబడి నవ్వసాగారు. ఆలస్యంగా తెలివిలోకి వచ్చిన కృష్ణకి నవ్వు ఆగలేదు. ఓసినీళ్ళు బంగారంగాను, అదా నీ గోల ఇందాకటి నుంచి. సైంధవ లవణం అంటే మహాభారతంలో సైంధవుడికి సంబంధించిన లవణం అనుకున్నావా? వాడేమన్నా సముద్రమా? వాడి నుంచి ఆ ఉప్పు తయారవడానికి మనిషి మోకాలికి బోడుకుండికి సంబంధం పెట్టినట్టు సైంధవుడికి సైంధవ లవణానికి సంబంధం ఏంటే శాంతం? నీ తలకాయ కాకపోతే. కడుపు పట్టుకొని మరీ నవ్వసాగారు రామారావు గారు. నిర్లక్ష్యంగా రామారావు గారి వైపు మీ బొంద అన్నట్టు ఒక చూపు విసిరి, భర్త కనుక మరీ డైరెక్ట్గా ఆ మాట అనలేక ఒక నిట్టూర్పు విడిచి ఇలా సెలవిచ్చింది శాంతమ్మ గారు. నా తలకాయ లేదు, మెదడుకాయ లేదు. ఏదో ఒక సంబంధం లేకపోతే ఆ లవణానికి అసలు వాడి పేరు ఎందుకు పెడతారు? ఇప్పుడు విదురుడు చెప్పిన నీతులకి విదుర నీతులని, యక్షుడు వేసిన ప్రశ్నలకి యక్ష ప్రశ్నలని పేరు లేదు. అలాగే ఇదేదో ఆ సైంధవుడికి సంబంధించిన లవణమే అయి ఉంటుంది, అందుకే ఆ పేరు. అయినా చెల్లెలు వరుస అయిన ద్రౌపదిని చెరపట్టడానికి చూసినవాడు, ముక్కుపచ్చలారని అభిమన్యుడి చావుకి కారణమైనవాడు. అటువంటి ఆ సైంధవుడి ఉప్పు తినమన్న ఆ డాక్టర్ని చెప్పుతో కొట్టాలి. కోపంతో మండిపడింది శాంతమ్మ గారు. బీపీ వలన ఆవిడకి ఆవేశం పెరుగుతోందని గ్రహించిన కృష్ణ కాసేపు ఆ విషయంపై వాదన వదిలేయమన్నట్టు రామారావు గారికి కన్నుసైగ చేశాడు. సరే అని మౌనం దాల్చాడు రామారావు గారు. వంటిట్లో వంట చేస్తూ ఉన్న శాంతమ్మ గారి కోడలు రుక్మిణికి హాల్లో అత్త మామ భర్తల సంభాషణలో కొంత వినపడింది. మిగిలిందంతా మిక్సీ కుక్కర్ల శబ్దాల్లో కలిసిపోయింది. తాను విన్నదాని ప్రకారం అత్తగారికి మామూలు ఉప్పు పనికిరాదని, అదేదో సైంధవ లవణము అనే కొత్త ఉప్పు వాడాలని మాత్రమే అర్థమైంది రుక్మిణికి. మరి తెచ్చారా ఆ సైంధవ లవణం? ఏదో ఇస్తే అత్తగారికి విడిగా తీసిన పప్పు కూరలో వేస్తా అంటూ హాల్లోకి దూసుకొచ్చింది. అప్పుడే శాంతమ్మగారు ఆవేశం తగ్గిందామని ఓ పక్కన తమ నోళ్ళని ప్యాకింగ్ పూర్తయిన బస్తాలాగా గట్టిగా కట్టేసుకొని కూర్చుంటే రుక్మిణి వలన మళ్ళీ చర్చ మొదలై రచ్చ జరుగుతుందని భయపడ్డాడు కృష్ణ. ఆ సైంధవ లవణం విషయం మాట్లాడవద్దని, అక్కడి నుండి వెళ్ళిపోమని అర్థం వచ్చేలాగా కళ్ళతో, నోటితో, చేతితో, ముక్కుతో రకరకాల సైగలు చేశాడు. కృష్ణ కూచిపూడి డాన్సర్ లెవెల్లో సర్వాంగాల్ని సర్వదిశలకి తిప్పి ఎంత అభినయించినా రుక్మిణికి కృష్ణ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. ద్రోణాచార్యుడి పరీక్షలో పాల్గొన్న అర్జునుడిలాగా లక్ష్యం మీద జాస పెట్టి తెచ్చారా ఆ సైంధవ లవణం అంది మళ్ళీ. పళ్ళు బిగబట్టి బండ గొంతుతో లేదు తేలేదు అన్నాడు కృష్ణ. తనలోని డాన్సర్ని గుర్తించకపోయినా కనీసం తనలోని మిమిక్రీ ఆర్టిస్టునైనా రుక్మిణి గుర్తిస్తుందేమో. తన గొంతుకులోని తేడా గుర్తించి తన వైపు తిరిగి మళ్ళీ సైగ చేసి తరిమేద్దాము అన్న ఆశతో ఆడ అర్జునుడి అపర అవతారమైన రుక్మిణి దృష్టి మాత్రం చెట్టు మీద పక్షి కంటి నుండి అదే సైంధవ లవణం నుంచి ఏమాత్రం చెదరలేదు. తన ధోరణి కంటిన్యూ చేస్తూ అడిగింది, అయ్యో తేలేదా? పోనీ కిరణ్ని పంపించి తెప్పిస్తాను. ఇంతకీ ఎక్కడ దొరుకుతుంది ఆ సైంధవ లవణం? కురుక్షేత్రంలో పోయి తెచ్చుకో అన్నాడు కృష్ణ ఒళ్ళు మండిపోయి. అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న శాంతమ్మ గారు కృష్ణ మాట వినగానే ఏదో స్ఫురించినట్టు 2 చేతులు చరుస్తూ అది సంగతి అన్నారు. రామారావు గారి వైపు తిరిగి చూపుడు వేలు గాల్లో ఊపుతూ, చూసారా, నా బాధ తెలిసిన భగవంతుడు నా కొడుకి నోటి ద్వారానే నాకు క్లూ ఇప్పించాడు. ఏంటి? నీరసంగా అడిగారు కొడుకు సైగల వల్ల భార్యతో వాదించే అవకాశం కోల్పోయిన రామారావు గారు. మీరే విన్నారుగా, సైంధవ లవణం ఎక్కడ దొరుకుతుంది అంటే కురుక్షేత్రంలో అన్న కృష్ణ మాట. అదే నిజం. కురుక్షేత్రంలో సైంధవుడిని అర్జునుడు చంపేశాక అంత పాపాత్ముడికి కూడా అంత్యక్రియలు ఎందుకని వదిలేసి ఉంటాడు.
వాడి శరీరం నుంచి ఎముకలు బయటపడ్డాక ఆ ఎముకల పొడిని నూరి అదే ఉప్పులో కలిపి ముందుగా తయారు చేసి ఉంటారు. ఆ కాలపు అతి తెలివి అప్రాచ్యపు డాక్టర్ గాడు ఎవడో అదే సైంధవ లవణం తత్వం బోధించిన లెవెల్లో తేల్చి చెప్పారు శాంతమ్మ గారు. ఐన్స్టైన్కైనా అర్థం కాని అనితర సాధ్యమైనట్టి ఆవిడ సమన్వయం కలిగించిన అయోమయానికి గుడ్లు తేలేశాడు కృష్ణ. రామారావు గారు కూడా తలకి ఎటువైపు నుండి మొదలుపెట్టి జుట్టు పీక్కుంటే ఎక్కువ రిలీఫ్గా ఉంటుందో అన్న ఆలోచన వచ్చింది ఇద్దరికి. ఇంతలో అవునా అత్తయ్య గారు, సైంధవుడు అంత చెడ్డవాడా అంటూ ధర్మ సందేహాలు కార్యక్రమం మొదలుపెట్టింది. పురాణాల్లో పాస్ మార్కు జ్ఞానం కూడా లేని రుక్మిణి. కోడలు ఇచ్చిన ప్రోత్సాహానికి ఇక తనని ఆపడం ఎవరి తరము కానంత స్థాయికి వెళ్ళిపోయింది శాంతమ్మ గారు. నిత్యానంద స్వామి లెవెల్లో ప్రవచనం కొనసాగించింది. అవును రుక్మిణి, ఆ సైంధవ సన్యాసి చెల్లెలు వరుస స్త్రీని చెడు దృష్టితో చూడడమే కాకుండా అభిమన్యుడి మరణానికి కూడా కారకుడు అయ్యాడు. నువ్వు చూసావు కదా ఈ మధ్య మాయాబజార్ సినిమా కలర్లో ఎంత ముచ్చటగా ఉన్నారు నాగేశ్వరరావు, సావిత్రి, అభిమన్యుడు శశిరేఖలుగా. వాళ్ళిద్దరి పెళ్ళికి కృష్ణ భగవానుడు ఎన్ని పాటలు పడతాడు. అంతా కష్టపడి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే సైంధవుడు వలన కదూ కాళ్ల పారాణి ఆరకముందే అభిమన్యుడు పోయి శశిరేఖకి అన్యాయం జరిగిపోయింది. మొన్న మధ్య నర్తంచాల్ సినిమా కూడా చూపించారు, గుర్తుందా నీకు? అందులో శోభన్ బాబు అదే అభిమన్యుడు ఉత్తరాన్ని పెళ్లాడతాడు, గుర్తుందా? పాపం ఆ ఉత్తర అయితే కడుపుతో ఉంటుంది అభిమన్యుడు పోయేటప్పటికి అంటూ కళ్ళు తుడుచుకుంది శాంతమ్మ గారు. అత్తగారు చెప్పిందంతా విన్నాక ఇంతకీ సైంధవుడి వల్ల చనిపోయింది నాగేశ్వరరావు లేక శోభన్ బాబు అర్థం కాలేదు రుక్మిణికి. కానీ సైంధవుడి వల్ల సావిత్రికి కష్టం వచ్చింది అన్న మాట బాగా బుర్రకెక్కించుకుంది రుక్మిణి. అసలే మహానటి సినిమా చూసినప్పటి నుంచి సావిత్రికి వీర ఘోర అభిమాని అయిపోయింది రుక్మిణి. ఎంత అభిమానము అంటే వెబ్ ఛానల్లో ఆ సినిమా ప్రతిరోజు చూసి చూసి పట్టలేని ప్రేరణ పొందేసింది. తాను కూడా సావిత్రిలాగా చీరలమ్మి పేదలకు సహాయం చేయాలని బీర్వాలో 2 చీరలను పట్టుకొని బయలుదేరింది. ఎలాగో అది పసిగట్టిన కృష్ణ 1000 రూపాయలు పెట్టి కొని 1000 సార్లు కట్టిన ఆ ఇమిటేషన్ పట్టు చీరలను భార్య వీధిన పెట్టకుండా ఆపి కుటుంబం పరువు నిలబెట్టాడు. ఇంకా ఇలాగే వదిలేస్తే తనని జమ్నీ గణేషన్ లాగా 4 పెళ్ళిళ్ళు చేసుకోమనో లేక రోజు ఇంటికొస్తూ తన కోసం ఒక మందు బాటిల్ తీసుకురమ్మనో అంటుందని భయం వేసింది రుక్మిణిని చూస్తే. తెలియకుండా ఆ వెబ్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయించేశాడు. అయినా అప్పటికే తలకెక్కిన సావిత్రి వీరాభిమానం మాత్రం ఎప్పటికీ పోదు రుక్మిణిలో. అందుకే అత్తగారు చెప్పిన అంతకథలో సావిత్రి అన్న పేరు ఒకటే వినిపించుకుంది. వద్దు అత్తయ్య గారు, వద్దు. సావిత్రిని అంత క్షోభ పెట్టిన సైంధవుడిని మీరు అసలు క్షమించొద్దు. వాడు ఉప్పే కాదు, వాడికి సంబంధించిన ఏ వస్తువు ఇంట్లోకి రానియద్దు అంటూ ముక్కు చీదుకుంటూ కళ్ళు ఒత్తుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది. రుక్మిణి చేసిన సావిత్రి హడావిడికి శాంతమ్మ గారు నివ్వెరబోయింది. తనను మించిపోయిన కోడలి పురాణ భాష్యం ఆవిడకి అర్థం కాక హతాసురాలై మౌనంగా కోడలు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. భార్య మౌనంగా ఉండడం చూసి ఆవిడ మెత్తబడిందని అపార్థం చేసుకున్న రామారావు గారు ఇదే అదని అనుకుని మళ్ళీ రంగంలోకి దిగారు. సహజంగా ఎవరైనా మరెవరినైనా దేనికైనా ఒప్పించాలంటే సామ దాన భేద దండోపాయాలను అదే వరుస క్రమంలో వాడతారు. కానీ లోకంలో చాలామంది భర్తలు భార్యను ఒప్పించాలి అంటే ఆ క్రమంలో రారు. అరబిక్ వ్రాస్తున్నట్టు వ్యతిరేక దిశలో మొదలు పెడతారు. మొదట అధికారం ఉపయోగించి భయపెట్టే దండోపాయంతో మొదలై ఆవిడ మొండికెద్దిన కొద్దీ మొదటికి వస్తారన్నమాట. శాంతి అని గోముగా పిలిచారు. ఆవిడను ప్రసన్నం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏకాంతంలో పిలిచే పిలుపది. కొడుకు ముందు అలా పిలిచేసరికి ఆవిడకి చిరాకుతో చిర్రెత్తిపోయింది. శాంతి లేదు, వాంతి లేదు, ఇంకేం మాట్లాడకండి. అసలు మీ మాటలతో నాకు భ్రాంతి కలిగించాలని చూడకండి. నాకు అసలు ఏ డాక్టర్లు అక్కర్లేదు.
ఏ మందులు అక్కర్లేదు అంటూ అక్కడి నుంచి చివ్వున లేచి తన గదిలోకి పోయి ఢామ్మని తలుపేసేసుకుంది. ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థిలా, వరల్డ్ కప్ ఫైనల్లో డక్అవుట్ అయిన కెప్టెన్లా దిగాలుగా మొహం పెట్టు కూర్చున్నారు కృష్ణ, రామారావు గారు. ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ? దిక్కు తోచక దీనంగా అన్నాడు రామారావు గారు. ఏమో నాన్న, ఆ సైంధవ లవణం ఏమో కానీ దాని మూలంగా ఆ డాక్టర్ చెప్పిన మందులే వాడను, ఇంకే డాక్టర్కి చూపించుకోను అని మొండికెత్తింది అమ్మ. ఓ పక్క బీపీ ఏమో అంత ఎక్కువగా ఉంది, ఏం చేయాలో ఏంటో. అవునురా, వెనకటికి ఎవరు అల్లం అంటే నాకు తెలియదా, బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అన్నట్ట. అట్లా ఉంది మీ అమ్మ తెలివి, విసుక్కున్నారు రామారావు గారు. ఉష్ ఊరుకోండి నాన్న, అమ్మకి వినపడిందంటే మళ్ళీ కోపం తెచ్చేసుకుంటుంది. అసలే బీపీ, ఏదో ఒకటి ఆలోచిద్దాంలేండి, మీరు దిగులు పడకండి అభ్యర్థించాడు కృష్ణ. తల కొట్టుకుని గొణుక్కుంటూ ఉండిపోయాడు రామారావు గారు. పక్క గదిలో చదువుకుంటున్న కృష్ణ కొడుకు కిరణ్ సంభాషణ అంతా విన్నాడు. వింటూనే ఒక పక్క గూగుల్లో సెర్చ్ చేశాడు. ఏం చదివాడో ఏం చేశాడో మరి. బామ్మ హాల్లోంచి వెళ్ళిపోయిందని గమనించి మెల్లగా హాల్లోకి వచ్చి తండ్రిని తాతయ్యని బయటికి రమ్మని సైగ చేశాడు. ముగ్గురు ఏదో మాట్లాడుకున్నారు. సాయంత్రం వస్తూనే బామ్మ బామ్మ నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ వచ్చాడు కిరణ్ చేతిలో ఉన్న ప్యాకెట్ చూపిస్తూ. ఏంట్రా అంటూ వచ్చారు శాంతమ్మ గారు. ఇదా హిమాలయన్ సాల్ట్ బామ్మ, మధ్యాహ్నం ఆ సైంధవ లవణం గురించి నువ్వు పడ్డ బాధ అంతా విన్నాను బామ్మ, నాకు నీ మాట నిజమనిపించింది. అందుకే వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఒక మంచి డాక్టర్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన కూడా నీలాగే ఎప్పుడు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. నీలాంటి పుణ్యాత్ములు అంటే ఆయనకు చాలా గౌరవం. ఆయన కూడా నీ మాట నిజమన్నారు. అసలు నీలాంటి వాళ్ళకి ఆయన అయితే ఆ సైంధవ లవణమే ప్రిస్క్రైబ్ చేయరట. నీలాంటి భక్తుల కోసం ఎందరో ఋషులు హిమాలయాల్లో తపస్సు చేసిన హిమాలయన్ సాల్ట్ ఉందట. అది సైంధవ లవణం కన్నా బాగా పనిచేస్తుందట. పైగా అది ఋషుల తపస్సుతో సృష్టించింది కనుక తింటే పుణ్యం కూడా అని చెప్పాడు కిరణ్. పొంగిపోయింది శాంతమ్మ గారు. మా నాయనే, మా తండ్రే, నన్ను అర్థం చేసుకునేది నువ్వేరా నాయన. మీ తాతయ్యకి నా గోడు తలకెక్కదు కదా. ఆ అయ్య కూర్చో మీ నాన్నను ఇద్దరు కలిపి ఆ పాపిష్టి సైంధవ లవణం తినమని నన్ను కాల్చుకు తిన్నారే అనుకో కంప్లైంట్ చేసింది శాంతమ్మ గారు. పోనీలే బామ్మ, నేనున్నానుగా, దిగులు పడుకు. ఇంకొక విషయం, నిన్ను చూసిన డాక్టర్ గారు ఆ సైంధవ లవణం ఒక్కటే తప్పు చెప్పాడు, కానీ మిగిలిన మందులన్నీ కరెక్టే రాశాట. ఈ పూట నుండే మందులు మొదలుపెట్టమని చెప్పారు ఈ డాక్టర్ గారు చెప్పాడు కిరణ్. తప్పకుండా రా నా బంగారు తండ్రి, అంత మంచి డాక్టర్ చెప్పాక ఇంకా నేను ఎందుకు కాదంటాను అంటూ సంబరపడిపోయింది శాంతమ్మ గారు. డాక్టర్ చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించడంతో త్వరలోనే బీపీ కంట్రోల్ అయిపోయి ఆరోగ్యంగా ప్రశాంతంగా అయిపోయింది శాంతమ్మ గారు. హిమాలయాల్లో ఋషులు తపస్సుతో సృష్టించిన హిమాలయన్ సాల్ట్ మహిమే తప్ప మనుషులు చేసిన మందులకు ఇంత ప్రభావం ఉండదని మనసారా నమ్ముతోంది. మనవడికి తనపై ఉన్న ప్రేమను తలుచుకొని మురిసిపోతోంది. నెల తర్వాత ఒకరోజు ఆవిడ భాగవతం చదువుతూ ఉంటే వచ్చి ఒళ్ళో పడుకున్నాడు కిరణ్. ప్రేమగా తల నిమిరింది శాంతమ్మ గారు. బామ్మ, నీ బీపీ తగ్గిపోయిందిగా అన్నాడు కిరణ్. అవునరా అంది శాంతమ్మ గారు. ఆ హిమాలయన్ సాల్ట్ తింటే నీకేమీ ఇబ్బంది లేదుగా. నువ్వు భయపడ్డావుగా సైంధవ లవణం తింటే నువ్వు కూడా సైంధవులాగా అయిపోతావని. అలాంటి మార్పులు ఏం రాలేదుగా అని అడిగాడు కిరణ్. చక్కగా మన కోసం హిమాలయాల్లో తపస్సు చేసే ఋషులు సృష్టించిన ఉప్పు తింటే సైంధవుడి గుణాలు ఎందుకు వస్తాయిరా? నిజానికి ఈ ఉప్పు తినడం మొదలుపెట్టాక నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మీ తాతయ్య తిక్క చేష్టలను కూడా కోపం లేకుండా ఓర్చుకోగలుగుతున్నాను అన్నారు శాంతమ్మ గారు. నీ మొహం, అది మందులు వాడి బీపీ తగ్గించుకోవడం వల్ల, ఉప్పు వల్ల, పప్పు వల్ల కాదు అని అనుకున్నారు చాటు నుండి వింటున్న రామారావు గారు. బామ్మ, నీకో విషయం చెప్తే కోప్పడవు గదు గారంగా అన్నాడు కిరణ్. పిచ్చి తండ్రి, నీ మీద నాకు కోపం ఏంట్రా చెప్పు అన్నారు శాంతమ్మ గారు. నిజానికి సైంధవ లవణం అన్నా హిమాలయన్ సాల్ట్ అన్నా ఒకటే బామ్మ చెప్పాడు కృష్ణ. అదేంట్రా నివ్వరపోయింది శాంతమ్మ గారు.
అవును బామ్మ, హిమాలయాల దగ్గరలో సింధు నది తీర ప్రాంతంలో దొరుకుతుంది సైంధవ లవణం. దాన్నే ఇంగ్లీష్లో హిమాలయన్ సాల్ట్ అంటారు. సింధు నది ప్రాంతంలో దొరుకుతుంది కనుక సైంధవ లవణం అన్నారు. కానీ దానికి భారతంలో సైంధవుడికి ఏ సంబంధమూ లేదు అన్నాడు కిరణ్. నిజమట్రా? ఆశ్చర్యపోయారు శాంతమ్మ గారు. అవును బామ్మ, ఆ రోజు నువ్వు సైంధవ లవణం మూలంగా మందులే వాడినంటే భయం వేసి ఇలా చెప్పాల్సి వచ్చింది. నీకు అబద్ధం చెప్పినందుకు క్షమించు బామ్మ. హారిగడుగ్గాయ్, మీ నాన్నకి కృష్ణ అని పేరు పెడితే ఆ కృష్ణమాయ అంతా నీకు అబ్బిందిరా. నేను క్షమించడం ఏమిట్రా వెర్రి సన్నాసి? మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టినందుకు మీరే నన్ను క్షమించాలి. అయినా నీ అంత తెలివి నేర్పు మీ తాతయ్యకు ఉంటే నేను ఆయన మాట విందును అన్నది శాంతమ్మ గారు. ఆహా, మన్నవాడి తెలివితేటలన్నీ తాటి నుండి వచ్చినవేనోయ్ అంటూ నవ్వుతూ చాటు నుంచి వచ్చారు రామారావు గారు. ఆయన వెనకే కృష్ణ. అమ్మయ్య, అయితే ఈ ఉప్పుకి సావిత్రిని ఏడిపించిన సైంధవుడికి ఏమీ సంబంధం లేదన్నమాట అంటూ వచ్చింది రుక్మిణి. నవ్వులు నిండిన ఆ లోగిలిలో ఆనందాల హరివిల్లులు విరిశాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.